ప్రస్తుతం మనం పిరంగి కాలువ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇది తెగిపోయి ఈ వాటర్ మొత్తం మూసీ నదిలో కలుస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ పిరంగి కాలువకు ముందు కొంతమంది బిల్డర్లు పైప్ లైన్ వేసి అవి వేసి పెట్టేసరికి మొన్న వాళ్ళు అదొక కాంట్రాక్టరు బిల్డర్లు వాళ్ళు అక్కడ ముందు వాళ్ళ బిల్డింగ్లు కట్టుకునేసరికి నాలాల పైన ఈ కాలువ తెగిపోయి ఇట్నుంచి మూసీ నదిలో కలుస్తుంది పిరంగి కాలువ. పిరంగి కాలువకి పెద్ద మైనస్ ఏంటంటే ఇది మొత్తం కలుషితం అయిపోయింది మోకిళ్ళ వల్ల. మోకిళ్ళలోని విల్లాలు అపార్ట్మెంట్లలోని డ్రైనేజ్ వాటరు మొత్తం పిరంగి కాలువలో కలుస్తుంది. ఆ పిరంగి కాలువ ద్వారా ఆ కలుషితమైన వాటరు మొత్తం మూసీ నదిలో కలుస్తుంది. ఈ మూసీ నది ప్రవహించి గండిపేటలో చేరుతుంది. ఇది మ్యాటర్. గండిపేట చెరువు మొత్తం కలుషితం అయిపోయింది అనమాట పిరంగి కాలువ ద్వారా వల్ల కూడా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మోకిళ్ళకి 111 జీవోలో లేదు. మోకిళ్ళ దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణం మేర మోకిళ్ళ గ్రామం ఉంది. అది 111 జీవోలో లేదు. కానీ మోకిళ్ళకు ఆనుకొని 50 మీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో మాత్రం 111 జీవోలో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మోకిళ్ళలో ఎకరం దాదాపు 40 నుంచి 60 కోట్ల వరకు అమ్ముడవుతుంది. ఈ పక్క గ్రామంలో చూసుకుంటే 4 నుంచి 6 కోట్లు పెట్టి కొనడానికి కూడా జనాలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామాలు 111 జీవోలు ఉన్నాయి, మోకిళ్ళ గ్రామం 111 జీవో లేదు. మరి ఈ గ్రామస్తులు ఏమైనా మోసం చేశారా? చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వాళ్ళు ఏమైనా మోసం చేస్తే వాళ్ళని ఆ జీవోలో ఇరికించారా? మోకిళ్ళలో ఉన్న వాళ్ళు అదృష్టం చేసుకున్నారా? మోకిళ్ళలో పుట్టిన గ్రామస్తులు ఏమైనా స్వర్గం నుంచి దిగొచ్చారా? వాళ్ళకెందుకు అంత అదృష్టం? మరి వీళ్ళకు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు ఎందుకు ఇంత దురదృష్టం? 84 గ్రామాల వాళ్ళకి ఈ జీవో వల్ల వీళ్ళు చాలా కోల్పోతున్నారు. మేము అంటే మాకు ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిపియాలి, వాళ్ళని ఎంబీబీఎస్ డాక్టర్ చదువులు ఎంబీబీఎస్ చదివిపియాలి, గొప్ప గొప్ప సైంటిస్టులను చేయాలని మాకు ఉంటుంది. ఈ మోకిళ్ళలో ఉన్న వాళ్ళు మా ముందే చిన్నప్పుడు అందరం కలిసి పెరిగిన వాళ్ళము. కానీ ఇప్పుడు వాళ్ళేమో పెద్ద పెద్ద మంచి మంచి అర్హతలు ఉన్న ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు బాగా ఆస్తులు సంపాదించుకున్నారు, రెంట్లు వస్తున్నాయి, అపార్ట్మెంట్లు కట్టుకొని విల్లాలు కట్టుకుంటున్నారు, వాళ్ళ భూములు అమ్ముకుంటున్నారు, ప్లాట్లు అమ్ముకుంటున్నారు. మేమేమో ఎక్కడ ఎలా పుట్టామో అలానే ఉన్న పరిస్థితి మాది. 111 జీవోలో మా గ్రామం ఉంది కాబట్టి చుట్టుపక్కల 84 గ్రామాలేమో 111 జీవోలు ఉన్నాయి, మోకిళ్ళ గ్రామం ఏమో లేదు. దాదాపు 10 కిలోమీటర్ల వరకు విస్తీర్ణ మేరకు ఈ మోకిళ్ళ గ్రామం ఉంది. మోకిళ్ళ వల్ల ముఖ్యంగా మూసీ నది అయితే దారుణంగా కలుషితం అయిపోతుంది. ఈ పిరంగి కాలువ ద్వారా కలుషితం అయిపోతుంది. ఆ డ్రైనేజీ వాటర్ అంతా ఏదైతే మోకిళ్ళలో విల్లాల ద్వారా వచ్చే డ్రైనేజ్ వాటరు, అపార్ట్మెంట్ల ద్వారా వచ్చే డ్రైనేజ్ వాటరు విపరీతంగా అదంతా మూసీ నదిలో కలిసిపోయి కలుషితం అయిపోయి మూసీ నది అది డైరెక్ట్ గండిపేటలో చేరి ఆ గండిపేట చెరువు కూడా కలుషితం అయిపోయింది. మీరు చూసుకుంటే నురగా ఇక్కడే ఇంత నురుగు ఉందండి, ఇంకా గండిపేట చెరువు దగ్గర ఎంత నురుగు ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. తెగిపోయిన పిరంగి కాలువ దగ్గర మనం ఉంటే బ్యాక్గ్రౌండ్లో మోకిళ్ళలోని అపార్ట్మెంట్లు ఆ విల్లాలు మీకు కనిపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ 111 జీవోలో లేవు. ఇటువైపు కూడా విల్లాలు ఉన్న పరిస్థితి. వాగు కానుకొని అటు విల్లాలు ఉన్నాయి, ఇటు ఇదే పిరంగి కాలువ అక్కడ ముందు నుంచి వస్తుంటుంది అనమాట. దీనికి ఆనుకొనే అక్కడ మోకిళ్ళలోని అపార్ట్మెంట్లు విల్లాలు ఉన్నాయి. ఆ దాంట్లో ఉన్న డ్రైనేజ్ నీరు మొత్తం పిరంగి కాలువలో కలుస్తుంది అనమాట. పిరంగి కాలువలో కలిసి అది డైరెక్ట్ మూసీ నదిలో కలిసి మూసీ నుంచి గండిపేట వస్తాయి. ఇదన్నమాట పరిస్థితి ఇక్కడ. మోకిళ్ళకి ఎలాగైతే 111 జీవోలో లేదో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా 111 జీవో నుంచి విముక్తి కల్పిస్తే వారు కూడా అందరూ బాగుపడతారు. అంటే అభివృద్ధి ఇంకెక్కువ సాధ్యం అవుతుంది. ఏదో అంటే హైడ్రా పేరిట అన్ని బఫర్ జోను ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పి కూలగొడుతున్నారు. పర్లేదు, దాన్ని మేము స్వాగతిస్తాము, దాంట్లో న్యాయం ఉంటే స్వాగతిస్తాం అంటున్నారు గ్రామస్తులు. కానీ మా బాధ ఏంటంటే మోకిళ్ళకు ఒక్కదానికి అంత స్వర్గం ఎందుకు, ఈ 84 గ్రామాలకి ఇంత నరకం ఎందుకని గ్రామస్తులు వాపోతున్నారు.